ఇప్పుడు మనం జాతీయ అంశాలు మీద చర్చ చేయించడానికి ఒక 2 అంశాల మీద ఈ వారం మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే మన పార్లమెంట్ ప్రివిలేజెస్ కమిటీ, దీని మీద ఇదివరకు మనకి ఓటింగ్ చేయడానికి కానీ లేకపోతే ఓట్ చేయకపోవడానికి కానీ మామూలుగా ఈ బ్రైబ్స్ అవన్నీ ఇస్తే ఇవన్నీ కవర్ కావు అనేటువంటిది ఒక రూలింగ్ ఇచ్చిన దాన్ని ఈ మధ్యనే దాన్ని రివర్స్ చేశారు. అంటే జేఎంఎం దాంట్లో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు జరిగిన దాన్ని అంతాను, అంటే చాలా కాలం తర్వాత దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఆ విషయం మీద కొంచెం వివరణ ఇవ్వాలి. ఇది మంచి జడ్జిమెంట్ నన్ను అడిగితే, చాలా మంచి జడ్జిమెంటు. అంతకుముందు జడ్జిమెంట్ రిడిక్యులస్ జడ్జిమెంట్. ఇది ఎట్లా ఇచ్చారో తెలియదు కానీ ఇప్పుడు బ్రైబ్ తీసుకొని ఓటేస్తే అది ప్రివిలేజ్ అంటే ఇంకా అర్థం లేదు దానికి. బ్రైబ్ తీసుకొని ఓటేయకపోతే, ఓటేసినప్పుడేమో ప్రివిలేజ్ కిక్స్ ఇన్, ఓటు వేయకపోతే ప్రివిలేజ్ డస్ నాట్ కిక్ ఇన్. సో ఇఫ్ బ్రైబ్ తీసుకొని ఓటేయకపోతే దెన్ యు ఆర్ లయబుల్ టు ప్రాసిక్యూటెడ్ అన్నట్టు ఉన్నది అప్పటి జేఎంఎం బ్రైబరీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అసలు ప్రివిలేజెస్ అనేవి దేనికోసం? ఇప్పుడు అదే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. బికాస్ వాడు ఎక్కడ పడితే అక్కడ ఆఫీసర్ల దగ్గరకు వచ్చి నా ప్రివిలేజెస్ నువ్వు అండర్మైన్ చేస్తున్నావు, ఐఎమ్ ఎమ్మెల్యే, నేను ఐఎమ్ ఎంపీ అని చాలా నాస్టీగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏంది యాజ్ ఇఫ్ ఇంక వాడు డెమీ గాడ్ లాగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. ఏది వన్స్ ఈజ్ నేను రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్, నా ప్రివిలేజెస్ ఏంటి, నువ్వేంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు చాలా ప్రివిలేజెస్ చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. అది పార్లమెంట్కు సంబంధించిన లెజిస్లేటివ్ ప్రాసెస్ కానీ దానికి సంబంధించిన ఇష్యూస్కి సంబంధించిన వాటికే నీకు ప్రివిలేజ్, కానీ అక్కడ చేసినటువంటి యాక్టివిటీ దానికోసం నువ్వు డబ్బులు తీసుకుంటే అది ప్రివిలేజ్ కాదు అని చాలా క్లియర్ కట్గా జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా మంచి జడ్జిమెంటు. దీని ప్రకారంగా ఎవడైనా నాట్ జస్ట్ కరప్ట్ ప్రాక్టీసెస్కు పాల్పడ్డా, ఏది చేసినా అది ప్రివిలేజ్. నేను జస్ట్ బికాస్ నేను ఎంపీని కాబట్టి అని అంటే ప్రివిలేజ్ అంటే కుదరదు. కేవలం హౌస్లో కామన్ లా మేకింగ్ ఫంక్షన్కు సంబంధించి నువ్వు చేసే యాక్టివిటీ విచ్ ఇస్ ఆల్సో ఫేర్ అండ్ కరెక్ట్, లీగలీ కరెక్ట్, దాని వరకు నీకు ప్రివిలేజ్ ఉంటుంది. అక్కడ ఏదైనా మాట్లాడావు విత్ రెఫరెన్స్ టు దట్, దానికి ప్రివిలేజ్ ఉండటం తప్పులేదు. బట్ ఇట్లా నేను ఏది తీసుకుంటే అది ప్రివిలేజ్ అంటే మాత్రం చాలా తప్పు. ఎన్నాళ్ళు పట్టిందో చూడండి ఒకటి రెక్టిఫై కావడానికి, ఒక బ్యాడ్ జడ్జ్మెంట్ రెక్టిఫై కావడానికి సుప్రీంకోర్టులో ఆల్మోస్ట్ ఆల్ 94 98 పడింది. ఇప్పుడు 20-30 years లేటర్. సో ఇది ఒక రకంగా స్పీక్స్ బ్యాడ్ అబౌట్ ది ప్రాసెస్ ఇట్స్. బట్ ఎందుకైనా కానీ మంచి జడ్జ్మెంట్, దీనివల్ల ఇది అవుతుందని నేను అనుకుంటున్నాను. మంచి విషయం చెప్పారు, మంచిని స్వాగతిద్దాం. అట్లాగే ఇంకొకటి రాజకీయంగా కూడాను మనకి గత 10-15 రోజులుగా చర్చ జరుగుతోంది. దాని మీద రేపు 15వ తారీఖు లోపల వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈ గవర్నమెంట్ బాండ్స్ టు పొలిటికల్ పార్టీస్, దీని మీద ఏమంటే మాకు టైం కావాలని చెప్పి సుప్రీంకోర్టుని అడగడం, సుప్రీంకోర్టు లేదని చెప్పేసి ఇది ఎట్టి పరిస్థితులైనా దీని వివరణ ఇవ్వాలని చెప్పి, ఇది రాజకీయ అంటే రూలింగ్లో ఉన్న బీజేపీని కానీ లేకపోతే అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ కానీ లేకపోతే వివిధ లోకల్ పొలిటికల్ పార్టీస్ మీద ఈ బాండ్స్లో ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు, దీని మీద ఒక వైట్ పేపర్ కింద మొత్తం కనుక మనకు విశదీకరిస్తే ఇది ఏ విధంగా రాబోయే ఎన్నికల్ని ప్రభావితం చేస్తుంది. అట్లాగే బీజేపీ గవర్నమెంట్ మీద కూడా దీని మీద, అంటే అది మెయిన్ రూలింగ్ పార్టీలో ఉంది కాబట్టి మిగిలిన పొలిటికల్ పార్టీస్ కూడా అందరికీ వచ్చి ఉంటాయి. బట్ ఇది ఐ థింక్ లైక్ ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ యూనో ఇంటర్వెన్షన్ బై సుప్రీం కోర్ట్ అని అనుకుంటున్నాను నేను. దీని మీద మీ యొక్క రిఫ్లెక్షన్. ఇంటర్వెన్షన్ మంచిదే, బట్ ప్లస్ మైనస్ కూడా ఉంది. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినప్పటి నుంచి వైట్ మనీ వస్తున్నాయి, లేకపోతే క్యాష్లో బ్లాక్ మనీ చాలా పొలిటికల్ పార్టీస్కు ఫండింగ్ ఇస్తారు వీళ్ళు, దానికి జనరేట్ చేసుకుంటారు. ఈ బిజినెస్ హౌసెస్ క్యాష్ జనరేట్ చేసుకొని క్యాష్ని డొనేట్ చేస్తూ ఉంటారు. సో ఇది మంచిదా?
ఏదో కొంత ప్రాసెస్ బాగుండి వచ్చేదంతా వైట్లో రావటం మంచిది అనేది ఓ డిబేటబుల్ పాయింట్. నేను ఇదే బెటర్ అని అది బట్ దీనివల్ల ఫైనల్గా వైట్లో ఇవ్వటం ఆగిపోయి అంతా క్యాష్లోకి వచ్చేసిందంటే దానికి ఎకానమీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందనేది కూడా మనం ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం. బట్ ఏదైనా కానీ ఒక తడవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నప్పుడు దానిని డిలే చేయటానికి ప్రయత్నించటం సరైన విధానం కాదు. ఎస్బీఐ కొద్దిగా పప్పులో కాలేసింది. అసలు యాక్చువల్గా ఈ పిటిషన్తో వచ్చి ఉండాల్సింది కాదు. ఇప్పుడు ఏమైంది, ఎక్స్పోజ్ అయిపోయింది. ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ వల్ల రిలీజ్ చేయబట్టి ఎవరైనా అదే చెప్తారు. బికాస్ పబ్లిక్ ఆల్సో ఆర్ వాచింగ్ సుప్రీంకోర్టు క్రెడెన్షియల్స్ కూడా ఆర్ విల్ బి డిసైడెడ్ బై ఇటువంటి ఇష్యూస్లో. అందుకని అసలు ఆ పిటిషనే ఎస్బీఐ ఇవ్వకుండా డిగ్నిఫైడ్గా దాన్ని పబ్లిక్ చేసి ఉండాలి. పబ్లిక్ చేస్తే ప్రాబ్లం రెండు రకాలు ఉంటుంది. ఒకటి, ఆ బిజినెస్ హౌసెస్ను పొలిటికల్ పార్టీస్ టార్గెటింగ్, వాడికి ఎక్కువ ఇచ్చావు నాకెందుకు ఇవ్వలేదని, వాట్ విల్ బి ఇట్స్ ఇంపాక్ట్. ఇది ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. తప్పకుండా వాళ్ళకు ఇచ్చి ఉంటారు, వీళ్ళకు ఇచ్చి ఉంటారు. రేపు మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ అన్నీ అధికార పార్టీకి ఇస్తారు, అపోజిషన్కు ఇస్తారు. అధికార పార్టీకి ఎక్కువ ఇస్తారు, అపోజిషన్ తక్కువ ఇస్తారు. అంతేగాని ఇవ్వకుండా అయితే పోరు. ఎందుకంటే క్విట్ ప్రో క్వో అనేది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళన్న దాంట్లో కూడా ఏంది, క్విట్ ప్రో క్వో ఇప్పుడైనా కానీ ఉంటుంది కదా. ఓన్లీ యు ఆర్ మేకింగ్ ది థింగ్ పబ్లిక్ తెలుస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ ఫ్యూచర్లో దీన్ని అసలు సిస్టమ్నే ఇచ్చేయమనేది, సిస్టమ్ను ఆపేసినందువల్ల క్యాష్ డీలింగ్స్ అయ్యే అవకాశం ఉంది. అది ఇంకా వర్స్, దీనికన్నా వర్స్. అట్లీస్ట్ ఇది వైట్లో పోతూ ఉన్నది అకౌంటెడ్ మనీ, అది అన్అకౌంటెడ్ అవుతుంది. అది అంత అది మరి ఆ ఇంప్లికేషను సుప్రీంకోర్టు ఆలోచించిందో లేదో, బట్ అది మాత్రం చాలా అన్డిజైరబుల్ రిజల్ట్ అవుతుంది దీనివల్ల. మంచి విశదీకరణ ఇచ్చారు.